గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. అందుకు ముందుగా ఒక బాండి పెట్టి నూనె వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి వేసి ఇలా బాగా వేగనివ్వాలన్నమాట. అందులోనే ఒక పెద్ద సైజు అంత టమాటా తీసుకున్నానండి. నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని అందులోనే బాగా వేయాలి. ఇలా వేసిన తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలన్నమాట. చూసారా, ఇలా బాగా కలపాలి. ఈ కర్రీ చపాతీలోకి అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే 3 పెద్ద సైజు అంత ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా అందులోనే వేసి బాగా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, ఆనియన్ ఫ్రై రెడీ అండి. ఇది చపాతీలోకి చేసుకొని తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఈ కర్రీ అంటే మా పాపకు మా డాడీకి కూడా చాలా బాగా ఇష్టం అండి. ఈ కర్రీ అంటే నాకు కూడా బాగా ఇష్టం అండి. ఇలా చపాతీ చేసుకొని ఇలా చూసారా, ఇలా బాగుందన్నమాట. కలర్ఫుల్గా ఇలా చపాతీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.